మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. భయంకరమైన వైరాగ్యం మనిషిని ఆవరించినప్పుడు ఇలాగే ఆలోచిస్తాడు. ధనుర్బాణాలు అవతల బారేశాడు పక్కనే. కూర్చోడక నేను చెయ్యను. దాన్నే కరుణశ్రీ గారు చక్కని మెత్తని తెలుగులో చేవాట్లు పెట్టారు. కత్తుల జీల్చినన్ శరముఖమ్ముల వ్రచ్చిన, కత్తుల జీల్చినన్ శరముఖమ్ముల వ్రచ్చిన, కార్ముకమ్ములన్ మొత్తిన, నెత్తిపై గదల మోదిన, నెత్తిపై గదల మోదిన, నెత్తురు పీల్వసాగినన్, నెత్తురు పీల్వసాగినన్, కుత్తుక నొక్కి పైనబడి కొట్టిన తిట్టిన శాంతితోడ, కుత్తుక నొక్కి పైనబడి కొట్టిన తిట్టిన శాంతితోడ, నోరెత్తక మిన్నకుందును ఎవరేదియో నర్చిన చూచుచుండెదన్. విజయశ్రీ అనే ఖండకావ్యంలో భగవద్గీతని కొన్ని పద్యాల్లో ఆయన రాశారు. మనం అక్కడక్కడ అవి కూడా చెప్పుకుంటాం. ఇంకా కాస్త బాగా రాసిన మహానుభావుడు వైద్యుల నారాయణదాసు గారని, కృష్ణా జిల్లా నూజివీడులో పెరిగారు మహానుభావులు. 92 ఏళ్ళు జీవించిన తర్వాత స్వర్గస్థులయ్యారు. స్వాతంత్ర సమర యోధులు, గాంధేయవాది మహానుభావుడు. ఎక్కడికి వెళ్ళి నడిచి వెళ్ళేవాడు. నేనంటే ఆయనకి పరమప్రీతి. మా ఊరు కాకినాడ నడిచి వచ్చేవాడు ఏకంగా. ఆయన కూడా స్వర్గస్థుడే. ఆయన కూడా గీతా సందేశం అని ఒక మంచి పుస్తకం రాశారు. అందులో కాస్త గీతను అనువాదం చేసే ఆ ప్రయత్నం చేశారు. ఆ పద్యాలు బాగున్న పద్యాలు నాకు తెలిసినంతవరకు చాలామంది ఏవో శ్లోకానికి ఒక పద్యం చొప్పున రాశారు, కానీ అవన్నీ ఊరికే సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చాయి. అంతకంటే సంస్కృత శ్లోకాలే బాగున్నాయి చాలా భాగం. అవి తేలిగ్గా అర్థమవుతున్నాయి. ఏదో తెలుగు చేసామంటే అసలు కృష్ణుడు వ్యాసుడు భగవద్గీత తెలుగులోనే రాశాడు, బాగానే ఉంటుంది, అర్థమవుతుంది. తాత్పర్యం రాస్తే చాలు, పద్యాలు రాయకూడదు. ఇలాంటి వాడికి తిక్కనగారే రాయలేదు, మనకి ఎందుకు తాపత్రయం. కానీ కరుణశ్రీ గారు కూడా తత్వాన్ని అనువాదం చేయాలి, ఆయనకు తెలుసు మహానుభావుడు. ఈ బాధని, అర్జున విషాదాన్ని ప్రధానంగా అనువాదం చేశాడు. కృష్ణుడు ఇక ఎక్కువ భాగం యుద్ధం చేయించడం కోసం కాస్త పాత అవమానాలు గుర్తు చేసి రెచ్చగొట్టినట్టుగా రాశారు. అంతేగాని మొత్తం 18 అధ్యాయాలు 17 అధ్యాయాల తత్వాన్ని అనువాదం చేయాలి. అది అనువాదం చేసే విషయం కాదని ఆయనకు తెలుసు. అందుకే ఈ పద్యం కత్తుల మొత్తినన్ శరముఖమ్ముల వ్రచ్చిన, కత్తుల చీల్చిన శరముఖమ్ముల వ్రచ్చిన, కార్ముకమ్ములను మొత్తిన, నెత్తిపై గదల మోదిన, నెత్తురు పీల్వసాగినన్, కుత్తుక నొక్కి పైనబడి కొట్టిన తిట్టిన శాంతితోడ నోరెత్తక మిన్నకుందు ఎవరేది నడిచిన చూచుచుండేదన్. అనకూడదు, కానీ తర్వాత వచ్చిన సిద్ధాంతాలు కొన్ని ఈ పద్యం ప్రాతిపదిక మీద వచ్చాయి. సాధించింది ఏమిటో తెలియదు, కానీ దేశాన్ని నిర్వీర్యం చేసే కొంత. దాన్ని ఇప్పుడు చాలా నిరాహార దీక్షల పేరు మీద, అహింస పేరు మీద ఇక ఎలా సాగుతున్నాయో, దీక్షలు ఎలా ఉన్నాయో మనకందరికీ తెలుసున్నది. ఇక వ్యాఖ్యానం అనవసరం. కానీ ఇది సరైన విధానం కాదు. ఈ కత్తుల మొత్తిన, శరముఖమ్ముల చీల్చిన, కార్ముకమ్ములను మొత్తిన, నెత్తిపై గదల మోదిన, ఇవన్నీ అర్జునుడికి శివుడితో యుద్ధం చేసినప్పుడు జరిగాయి. ఆయన బాణాలు మాయం చేస్తే గాండివం పెట్టి కొట్టాడు. గాండివాన్ని మాయం చేస్తే కత్తి పెట్టి యుద్ధం చేశాడు. కత్తిని మాయం చేస్తే అక్కడున్న చక్రాలు, డాలు లాంటివి లాక్కున్నాడు. వాటిని మాయం చేస్తే బాహుయుద్ధం చేశాడు. చివరికి దగ్గరున్న రాళ్ళు సైతం విసిరాడు. ఇన్ని అవమానాలు జరిగాయి పరమేశ్వరుడితో యుద్ధంలో. పైగా కిరాతార్జునే ఘట్టాన్ని పరిశీలిస్తే ఒక్క మాట తెలుస్తుంది. పండితుల కోసం సరదాగా చెబుతున్నా. కిరాతార్జునీయంలో అర్జునుడు శివుడు కోసం తపస్సు చేయడానికి ముందు ఉన్నది ద్వైతవనం. తపస్సు తర్వాతైనా అద్వైత వనంలోకి రావాలా? మళ్ళీ కామ్యక వనంలోకి వెళ్ళాడు. ద్వైతం నుంచి మనిషి ఎప్పుడూ అద్వైతానికి వెళ్ళాలి. ద్వైతం కంటే పైమెట్టు అద్వైతం. అంతేగాని అద్వైతంలోకి వెళ్ళాల్సిన వాడు మళ్ళీ కామ్యక వనం అంటే కోరికలు. ద్వైతం రెండు, అది వేరే ఇది వేరే, నువ్వు వేరే నేను వేరే, అది వేరే ఇది వేరే అంటారు కన్నడంలో. అలాగే ఈ వేరే వేరే ఉన్నంతకాలం బేరాలు సాగుతూనే ఉంటాయి. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఏకం సత్ విప్రా బహుధా వదంతి తత్వమసి అహం బ్రహ్మాస్మి. ఈ వాక్యాల అర్థం తెలిసే తప్ప జీవితంలో సుఖంగా ఉండాలి. అత్యవసరంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కంటే కంప్యూటర్ కోర్సుల కంటే అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థం. ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో అది చాలా ముఖ్యం కాబట్టి శృంగేరి పీఠాన్ని ఇక్కడ స్థాపించి జగద్గురువులు శంకరాచార్యులు అది యజుర్వేద పీఠంగా ప్రకటించి అక్కడ అహం బ్రహ్మాస్మి వాక్యాన్ని ఉపాసన చేయమన్నారు. అది అర్థమైతే తప్ప దుఃఖం పోదు. అనేక సమస్యలకి ఈ అహమే కారణం. ఈ అహం నువ్వు అనుకుంటున్న అహం కాదు, అందులో సహం కూడా కాదు. ఇది బ్రహ్మ, అహం బ్రహ్మ. ప్రపంచమంతటా సృష్టి అంతటా ఆవరించినటువంటి పరమాత్మయే నేను అని తెలిసే వరకు జీవికి దుఃఖం తప్పదు, సమస్య తప్పదు.
క్రోధమోహములు రాజ్యములేలుట, చివరికి బుద్ధినాశమై కూలుట తప్పదు. ఇక ఎన్ని గొప్పలు చెప్పినా ఇంతే. జ్ఞానుల పరిస్థితి ఇలా ఉంటే అజ్ఞానుల పరిస్థితి చెప్పక్కర్లా. అందుకోసమే కిరాతార్జునీయం తర్వాత ద్వైతవనం నుంచి అద్వైతవనంలోకి రావాల్సిన అర్జునుడు కామ్యక వనంలోకి వెళ్ళాడు. మళ్ళీ మనం కూడా జీవితాల్లో ద్వైత స్థితి నుంచి అద్వైత స్థితికి వెళ్ళక మళ్ళీ కోరికల పిచ్చిలో పడుతూ ఉంటాం. కోరికల పిచ్చిలో పడినంతకాలం అద్వైతం అర్థం కాదు. అందుకే ఇక్కడ ఈ మాటలండి. ఏవముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశతు విసృజ్య శశరం చాపం శోక సంవిఘ్నమానసక. రాజసూయం ఎప్పుడు లేనిది, ఎక్కడా లేనిది, ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఒక్కసారిగా ఇలా కూర్చుంటే ఇప్పుడు ఏం జరిగిందయ్యా, ఇక్కడికి ప్రథమాధ్యాయం పూర్తయింది. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ. శుభ్రంగా ఒక కొబ్బరికాయ కొట్టేయండి అమ్మా. 18 అధ్యాయాలకి 18 కొబ్బరికాయలు పెట్టుకొని టీవీ మాత్రం మీద కొట్టేయకండి, టీవీ పాడైపోతుంది. కొబ్బరికాయ కొట్టేయడం మనకు ముఖ్యం, పచ్చడి చేసుకోవడం ముఖ్యం. భగవద్గీత అంటారా, కుష్ఠుడు ఉన్నాడు నేనున్నాను, మీకెందుకది చూద్దాం. ద్వితీయోధ్యాయం ప్రారంభం చేస్తూ క్లైబ్యం మా అస్మగమః పార్థ నైతత్వయుపపజ్యతే, క్లైబ్యం మా అస్మగమః పార్థ నైతత్వయుపపజ్యతే, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. వివేకానందుడికి బాగా ఇష్టమైన శ్లోకం ఇది. ఆయన చాలా సభల్లో దీన్ని ఉదాహరించారు. అందుకే ఆయన నిలువెత్తు చిత్రం వేసిన చోట కింద ఈ శ్లోకం రాస్తారు రామకృష్ణ మఠం వారు. పరంతప, పరుల్ని తప్పింపజేయవలసిన వాడివి నువ్వు తప్పించిపోతున్నావు ఏమిటయా. ఇక్కడ తపస్సులో తపం కాదు ఇది. వాళ్ళని ఏడిపించవలసిన వాడు నువ్వు ఏడుస్తున్నావు ఏమిటి. క్లైబ్యం ఆస్మగమ, క్లీబ శబ్దం, క్లీబం అంటే నపుంసకత్వం. చేతకాని వాడు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు. 2 సైన్యాలు అక్కడ నిలబడి ఉంటే మధ్యలో ఉండి కత్తుల చీల్చిన గదల మొత్తిన కార్ముకమ్ములను మొత్తి ఏమిటయా మాటలు. ఎవరు ఏదియో నడుచున్నా చూచుచుండే, ఎవరేం చేసినా చూడడం కోసం నీకు ఈ గాంధీవాన్ని అగ్నిదేవుడు ఇచ్చింది, ఈ అక్షయ తూణీరాన్ని ఇచ్చింది, ఈ కిరీటాన్ని ఇచ్చింది. 2 అమ్ముల పొదులు పెట్టుకున్నావు పెద్ద, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటూను కబదోనా. ఎందుకు ఇవన్నీ అంటే చిన్నప్పటి నుంచి దేవతలు నీకు దివ్యాస్త్రాలు ఇచ్చిందంతా ఊరికే దేనికోసం అయ్యా. ఆర్తుల్ని రక్షించడం. ఒక బ్రాహ్మణుడు గోవు కోసం దొంగలను చంపడానికి సిద్ధపడ్డావి. అగ్నిదేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానం కోసం కాండవ దహనంలో పెట్టల్ని పావుల చేతం చంపేవి. ఘోషయాత్రలో మీ అన్నగారు చెబితే గంధర్వులతో యుద్ధం చేసేవి. ద్రౌపది స్వయంవరానికి చేసుకునే అమ్మాయికి అడ్డం వచ్చారని కౌరవ సైన్యానికి చీల్చి చెండాడవే. ఇవాళ మొత్తం ప్రజలందరి సమస్య అయ్యేసరికి నీకు పట్టించుకోకుండా పోతావా. అంటే నీ సొంత సమస్యలు ఏవైనా అయితే ఎవరితోనైనా యుద్ధం చేయడానికి, కుత్తుకలు నరికేయడానికి సిద్ధం. సామాజికమైన సమస్య ఏదైనా ఉంటే మనకెందుకు, వారు చూసుకుంటారులే, నాయకులు ఉన్నారుగా, అందరూ ఉంటారు. మనమేనా సామాజిక దృక్పథం లేకపోతే కేవలం సాంసారిక దృక్పథంలో ఉంటే దుఃఖాలే ఉంటాయి. అందుకనే ద్వితీయాధ్యాయాన్ని ప్రారంభిస్తూ పరమాత్మ ఉపదేశం ప్రారంభం చేసి క్లైబ్యం ఆస్మగమ, నపుంసకుళ్ళ మాట్లాడకు, చేతకాని వాళ్ళ మాట్లాడకు, నైతత్వయుపపజ్యతే, అది నీయందు ఉండవలసింది కాదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఈ మాటలు నేను అహింసాపరుణ్ణి, నేను ఎవరేం చేసినా ఏం చేయను, వాళ్ళ పాపాను వాళ్లే పోతారని చూసేవాళ్ళకి పాపం ఎంత శాంతమూర్తోనమ్మా, కొట్టినా మాట్లాడలేదమ్మా, తిట్టినా మాట్లాడలేదమ్మా అని గొప్పగా కనపడతాయి. మరో మహాత్మా గాంధీ అని మనకు బిరుదం ఇస్తారు. కానీ ఆ గాంధీని కూడా చంపేసుకున్న దౌర్భాగ్యపు జాతి కదండి మనది. కనీసం 80 ఏళ్ళు దాటాయి, పెద్ద మనిషి, ఆయన అంతటా ఆయన పోతాడేమో, ఇంకో 2 ఏళ్ళు చూద్దామని ఆలోచన చేయలేకపోయామే. ఆ చంపిన ఖ్యాతిని కూడా మూటగట్టుకున్నామే మనం, అపఖ్యాతిని. ప్రపంచమంతా విమర్శిస్తోంది ఇవాళ గాంధీని చంపుకున్నది మనమని. ధర్మానికి కట్టుబడి పరిపాలకురాలుగా ధైర్యంగా ఒక చర్య తీసుకున్నందుకు ఇందిరాగాంధీని చంపుకున్న జాతి కదండి మనది. ఏమిటా ఎల్లారు చేసిన తప్పు? ఒక తీవ్రవాదాన్ని వ్యతిరేకించడం తప్ప. ఆ తీవ్రవాదులంతా గుళ్ళో దాక్కుంటే గుడి మీద దాడి చేయడం తప్ప, మీరు గుళ్ళో ఉండి దాడి చేయొచ్చే, మీ గుడి మీద ఎవరూ దాడి చేయకూడదు. ఎవరు ఆలోచిస్తారండి? సిక్కులకి సిక్కులు కావాలి, హిందువులకి హిందువులు కావాలి, ముస్లింలకు ముస్లింలు కావాలి, క్రైస్తవులకు క్రైస్తవులు కావాలి. భారతీయుడు ఎవరికి అక్కర్లేదు. సిక్కుల ఉచకోతయన సిక్కుల ఎత్తురు, ముస్లిములు మృతింజిక్కిరటన్న ఎచ్చును మసీదులు మాత్రమే, కాశ్మీరంబునను సుర్కిరి పండితాళియన శోకము హిందువులందే. అక్కట ఎక్కడి గీతలో మనుజుడి ఎల్గిన ఎచ్చడివాడు లేడుగా. హిందువు పోయాడు, సిక్కు పోయాడు, ముస్లిం పోయాడు, క్రైస్తవుడు పోయాడని ఏడిచేవాడు తప్ప భారతీయుడు పోయాడని ఏడిచేవాడు లేడే. మనకి మన మతం కావాలి, మన కులం కావాలి, మన ప్రాంతం కావాలి, మన శాఖ కావాలి, మన కుటుంబం కావాలి, దేశం అక్కల.
ఆ దేశం కోసం చెప్పాడు పరమాత్మ. అందుకే ఈ మేఘధ్వని నా స్వదేశమును రాజే చేసే విశ్వంబునం ప్రేమావృత్తము వా నివృత్తము ధరిత్రి నీవు ధన్యాత్మవౌ త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. ఏదో బలహీన మాటలు మాట్లాడుతూ వీటిని గొప్ప మాటల కింద చలామణి చేస్తున్నారు మీరు. ప్రజ్ఞావాదం, బుద్ధి పలుకుల నాడు తిక్కన మహాకవిది. ఇదో పెద్ద తెలివితేటలు ఉన్న వాళ్ళ మాట్లాడుతున్నావయ్యా. నాకు అక్కలేదన్న గొప్ప విషయమా? ఆ విషయం ధర్మరాజు 5 ఊళ్ళ కోసం కబురు పెట్టినప్పుడు చెప్పచ్చుగా. ఆయన మీరంతా ఏమన్నారు మరి? లోకువు కట్టారు 5 ఊళ్ళ అబ్బో అన్నారే భీముడు నువ్వును. మరి ఇవాళ ఏమైంది అది? ఇవాళ మీకోసం మొత్తం వదిలేయాలి. ఆయన ఇందాక 10 నిమిషాల క్రితం ఆయన శత్రువుల దగ్గరికి వెళ్ళి మహానుభావులకి నమస్కారం చేద్దామని పెడితే మీరంతా అపార్థం చేసుకున్నారే ఆ మహానుభావుణ్ణి. మీరు ఆ నాయకుడు భారతానికి ఆయన. మీరంతా జగదేక వీరుడా, ధర్మరాజు భీరుడా. అందుకే నేను ధర్మరాజును యుధిష్ఠిరుడు అంటాను అన్నాడు పరమాత్మ. యుద్ధంలో స్థిరంగా ఉండమంటే రణరంగంలో యుద్ధం చేయడం కదే. జీవితం అనే యుద్ధంలో స్థిరంగా ఉండాలి. ఎక్కడ శాంతిగా ఉండాలో, ఎక్కడ ఆయుధం పట్టాలో ధర్మరాజుకు తెలిసినట్టుగా మీకు తెలియదు. మీరు అన్ని చోట్ల అతి, ఆయన అన్ని చోట్ల మితి. ఆ మితి తెలిసిన వాడే జీవితంలో బాగుంటాడు. మన సంసారంలో కానీ సమాజంలో కానీ మన పరిమితులు మనం తెలుసుకుంటూనే ఎక్కడ మనం ఉద్యమించాలో అక్కడ ఉద్యమించాలి, ఎక్కడ ఉపాసన చెయ్యాలో అక్కడ ఉపాసన చెయ్యాలి. ఉద్యమించిన వెంటనే ఉపాసన చెయ్యాలి, ఉపాసన ముగిసిన వెంటనే ఉద్యమించాలి. జీవితం ఉపాసన, ఉద్యమం. సెలవు.